తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంది. ఇక ఈ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారులు దర్యాప్తు బృందం విచారించింది. ఇక ఇందులో రాజకీయ ప్రముఖుల ప్రమేయం కూడా ఉందని తేలడంతో వారికి కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. వీరికి సంబంధించిన ఆధారాలను పోలీసులు ఇప్పటికే సేకరించారు. ఇక మరోవైపు A4 నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకృష్ణరావు ఇచ్చిన వాంగ్మూలంలో 4 నేతల పేర్లు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆ 4 ఎవరన్న దానిపై చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో A4 నిందితుడు రాధాకృష్ణరావు కస్టడీలో ఇచ్చిన స్టేట్మెంట్ను పోలీసులు సీల్డ్ కవర్లో కోర్టుకు అందించారు. ఇక రాధాకృష్ణరావు ఇచ్చిన సమాచారంతో పలువురు రాజకీయ నాయకులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాధాకృష్ణరావు జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగుస్తోంది. నేడు ఆయనను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఆయన కస్టడీని పొడిగించే అవకాశం ఉంది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఆయన కస్టడీని పొడిగించే అవకాశం ఉంది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారించేందుకు ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ఆధారంగా పంజాగుట్ట పోలీసులు కోర్టులో మెమో దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకంపై నాంపల్లి కోర్టు ఈ నెల 15న నిర్ణయం తీసుకోనుంది.